వెల్కమ్ టు ప్రైమ్ విద్య. ఈరోజు మనం స్నోఫ్లేక్ ప్రో అసోసియేట్ సర్టిఫికేషన్ని ఫ్రీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి. సో, స్నోఫ్లేక్ వాళ్ళే వాళ్ళ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఫండమెంటల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి, అలాగే సర్టిఫికేషన్ చేయడానికి వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది పొందాలంటే మనం చేయాల్సింది చాలా ఈజీ. ఈ వీడియోలో చూపించే 3 స్టెప్స్‌ని ఫాలో అవుతే మీరు ఆ సర్టిఫికేషన్ వోచర్‌ని పొందొచ్చు. ఫస్ట్ మీరు snowflake.com/event/ascent snowflake platform training అనే యూఆర్ఎల్లోకి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ఏ పోర్టల్, దట్ ఈస్ స్నోఫ్లేక్ కమ్యూనిటీ పోర్టల్ రిజిస్ట్రేషన్కి తీసుకెళ్తుంది. సో హియర్ ఇట్స్ ఆస్కింగ్ మీ టు వెరిఫై ఇఫ్ ఐఎమ్ ఏ హ్యూమన్. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇట్ టుక్ యూ టు ఏ డిఫరెంట్ సైట్ లైక్ training.snowflake.com. ఇక్కడ మీరు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే యూ కెన్ గివ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ రిజిస్టర్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్, క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ అకౌంట్. అండ్ హియర్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ బేసిక్ డీటెయిల్స్. మీ బేసిక్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసి మీరు దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. లైక్ యువర్ నేమ్ అండ్ డిస్ప్లే నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ జాబ్ టైటిల్, ఏ కంపెనీలో చేస్తున్నారు, విచ్ ఇండస్ట్రీ యూ బిలాంగ్ టు అండ్ ఆల్ దీస్ థింగ్స్, అండ్ విచ్ కంట్రీ యూ ఆర్ ఫ్రమ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ క్రియేట్ అన్ అకౌంట్ ఆన్ స్నోఫ్లేక్. ఇలా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ మెయిల్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ రీసెట్ ఆప్షన్ వస్తుంది. సో మీరు పాస్వర్డ్ అప్డేట్ చేసుకుని దెన్ యూ కెన్ లాగిన్ ఇన్ టు ద స్నోఫ్లేక్ అకౌంట్. సో అలా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యూ ప్లీజ్ కమ్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ సైట్ అండ్ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే అగైన్ ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ యువర్ ఈమెయిల్. మీ ఈమెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ది ట్రైనింగ్ పోర్టల్. ఓకే. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చూపిస్తా. క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ అండ్ మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇట్ వోంట్ ఆస్క్ మీ ఫర్ ఎ పాస్వర్డ్. బట్ మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే కనుక మీకు పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈ ట్రైనింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు అవైలబుల్ ఆఫరింగ్స్ అని చెప్పి ఈ సెక్షన్లో మీకు డిఫరెంట్ టైమ్ స్లాట్స్లో ఉన్న సెషన్ డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు కన్వీనియంట్గా ఏ స్లాట్ అయితే ఉందో ఆ స్లాట్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను December 1st ఉన్న స్లాట్కి ఎన్రోల్ అయ్యాను. ఇక్కడ మీకు టైంతో పాటు ఏ లాంగ్వేజ్లో ఆ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అన్నది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కరెక్ట్గా మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అండ్ ఏ టైంకి కావాలి అన్నది చూసుకుని మీరు ఎన్రోల్ మీద క్లిక్ చేస్తే యూ విల్ బీ ఎన్రోల్ టు దిస్ పర్టికులర్ ట్రైనింగ్ సెషన్. ఓకే. అండ్ వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫ్రీ ఎగ్జామ్ వోచర్ తీసుకుని సర్టిఫికేషన్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్రీగా స్నోఫ్లేక్ సర్టిఫికేషన్ పొందొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ట్రైనింగ్లో వాళ్ళు మనకి ఏం నేర్పిస్తారు అన్న డీటెయిల్డ్ ఎజెండా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ స్నోఫ్లేక్ గురించి ఇంట్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత స్నోఫ్లేక్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అన్న డీటెయిల్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్సో డేటాబేస్ ఆబ్జెక్ట్ హైరార్కీ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత టేబుల్స్, డేటా టైప్స్ అండ్ లోడింగ్ డేటా ఎలా చేయాలి ఏమిటి అన్న కాన్సెప్ట్స్ని కూడా వాళ్ళు డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇంకా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. హియర్ యూ కెన్ expand each of these sections and see
what are those things like virtual warehouse and context, the load wizard and Snowflake marketplace, check your code, stages and semi-structured data, unstructured data, and Cortex LLM functions, and finally they'll end up with the question and answer section. ఓకే. అండ్ ఆల్సో మీరు కిందకి వెళ్తే కనుక ఇక్కడ మీకు టెక్నికల్ అండ్ స్ట్రక్చర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఎనీ వన్ ఆఫ్ దీస్ ఫోక్స్ విల్ బి ప్రొవైడింగ్ యూ ద ట్రైనింగ్. ఓకే. అండ్ మీరు ఈ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే మీరు నేర్చుకునేది ఏమిటి అన్నది కూడా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. అసలు స్నోఫ్లేక్ని ఎలా నావిగేట్ చేయాలి, దాని యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఈ కోర్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే డేటాబేస్ క్రియేట్ చేయడం, కంప్యూటర్ రిసోర్సెస్ గురించి, స్టేజెస్ గురించి, అండ్ డేటా లోడింగ్ కాన్సెప్ట్స్ గురించి, సెక్యూరిటీ లోడ్ అండ్ యూటిలైజ్ షేర్ డేటా కాన్సెప్ట్స్ గురించి, అలాగే జెన్ఏఐ క్యాపబిలిటీస్ ఆన్ స్నోఫ్లేక్ గురించి, ఇవన్నీ మీరు ఈ ట్రైనింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే డాటా ఫీల్డ్లో ఉన్నారో, సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, మీకు ఇది చాలా మంచి అవకాశం. సో దీనికి రిజిస్టర్ అవ్వండి, బాగా నేర్చుకోండి, సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ప్రైమ్ విద్య.